ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సహించకుండా చీమల దండులాగా ఏకమై పుట్టలోకి వచ్చి పుట్ట నుండి పుట్టను పలుకొట్టే విధంగా మేము సైతం అని చెప్పని ఈరోజు ఇక్కడికి వారికి వచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పుట్ట మధు ఖబర్దార్, చాలా సందర్భాలలో నేను చెప్పినా నీ పుట్ట బలుగుద్దని చెప్పినా రాబోయే రోజులలో పుట్ట బలగడం ఖాయం. నువ్వు ఈ ప్రాంతంలో పెట్టే బేడ చదువుకొని వెళ్ళడం ఖాయం. కాబట్టి అది గోతి ఎవరో తవ్వుకోరు, నువ్వే తవ్వుకుంటున్నావు గోతి. నీ గోతి తవ్వుకొని కాలగర్భంలో కలిసిపోయే రోజులు వచ్చినాయి, దగ్గర పడ్డాయి. కాబట్టి నువ్వు అనుచితంగా మాట్లాడి మా నాయకులతో పాటు మా నాయకులు వారి కుటుంబ సభ్యుల పైన కూడా చరిత్ర తెలుసు అని మాట్లాడుతూ ఉన్నావు. ఇంటి లోపల తిన్నా అని చెప్తున్నావు. ఇంటి లోపల తిన్నవాడివి తిన్నట్టుగా మాట్లాడతలేవు, అన్నం తిన్నట్టుగా మాట్లాడతలేవు. నువ్వు ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నావో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. నువ్వు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో మాకు మా నాయకులు చాలా మంది చాలా రకాలుగా చెప్పిండ్రు. నువ్వు అరే అంటావు కావచ్చు, మాకు నేను ఇదివరకు ఒకసారి చెప్పినా, నేను ఎప్పుడు నీ గురించి కానీ ఇతరుల గురించి కానీ యాస భాష మార్చుకో అని చెప్పని చాలా సందర్భాలు చెప్పిన. నువ్వు అరే అంటాను, మేము లంజకొడుకు అనొచ్చు, కానీ మేమనం. మాకు ఆ సంస్కృతి నేర్పలే. మా నాయకులు శ్రీధర్ బాబు గారు ఏదైతే ఉందో వారి అడుగుజాడలో నడుస్తూ ఉన్నాను. వారు నేర్పిన అడుగుజాడలో నడుచుకుంటూ మా సంస్కృతి అది కాదు. మా అమ్మా నాన్నలు కానీ దుద్దిల కుటుంబం కానీ మాకు నేర్పిన సంస్కృతి గౌరవం ఇవ్వడం, గౌరవం తీసుకోవడం. అరే నువ్వు ఏదైతే అంటానో ఈరోజు నియోజకవర్గ స్థాయిలో కూడా నీ ఇంటి పైన దాడి చేయడానికి కొరకు మూకుమ్మడిగా దాడి చేయడానికి కొరకు కూడా సిద్ధంగా ఉంటే మా నాయకులు వద్దు అని చెప్పని వారించి, మా నాయకులను మా కార్యకర్తలను అందరినీ కూడా వారించి, వాడు తప్పు చేస్తే మనం తప్పు చేయాల్సిన అవసరం లేదని ఈరోజు మాకందరికీ కూడా హితబోధ చేస్తే శాంతింపజేయడానికి కొరకు తల ప్రాణం దోకలకు వచ్చి మా నాయకులందరూ కూడా ఈరోజు నీకు బుద్ధి చెప్పడానికి అంబేద్కర్ సాక్షిగా నీకు బుద్ధి చెప్పాలని ఇక్కడికి రావడం జరిగింది. అంబేద్కర్ సాక్షిగా అని చెప్పని చాలా సందర్భాలలో చెప్తున్నాం. అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమైనా అరే దొరే అని చెప్పని రాసిండా? ఒక నాయకుడిని పట్టుకొని రాష్ట్ర స్థాయిలో పనిచేస్తా ఉన్న మా నాయకులు శ్రీధర్ బాబు గారు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇతర దేశాలకు వెళ్లి అత్యధిక నిధులను పట్టుకొచ్చి ఇక్కడ వివిధ రకాల కంపెనీలను పెట్టి నిరుద్యోగ సమస్య లేకుండా చేద్దామని చెప్పనే తలంపుతో రోజుకు 20 గంటలు పనిచేస్తా ఉన్న నాయకుడిని పట్టుకొని నువ్వు అరే తొరే అని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పదము నీ నోటి నుండి రావడానికి నువ్వు అర్హుడివి కాదు. ఎందుకంటే ఆ అరే దొరే అనే పదం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆ రాజ్యాంగంలో ఇట్లా ఉందా, ఎక్కడన్నా ఉంటే చూపిమని నిన్ను సవాలు విసురుతా ఉన్నా. ఖబర్దార్ పుట్టమదు, ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే ఏదైతే శ్రీధర్ బాబు గారి కుటుంబం గురించి నువ్వు అంటా ఉన్నావు, నీ ఇంట్లో నీ కుటుంబం గురించి ఇందాక సోదరుడు ఐలి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆయన కూడా నీ ఇంట్లో తిరిగిన వ్యక్తే, నీ కుటుంబం గురించి మొత్తం తెలుసు. మరి అదంతా కూడా బట్టబయలు చేసే రోజు కూడా ఉంటుంది అని చెప్పాను. ఇందాక హెచ్చరిక ఏదైతే చేసిండో ఇంకొకసారి కనుక అలాంటి మాటలు మాట్లాడితే తప్పకుండా నువ్వు కాదు, నీకంటే ముందు వరుసలో మా నాయకులు ఉంటారు, తరిమి కొడతారు బిడ్డ, ఖబర్దార్ అని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా నాయకులందరూ ఓపికతో సహనంతో ఇప్పటి వరకు వేచి ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆ ఓపికను పసిగట్టి నువ్వు ఖబర్దార్ బిడ్డ అని చెప్తున్నా. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, నిన్న మాట్లాడేంత వరకు మాట్లాడి ఇంట్లో ఒక్కడే ఉంటే నా ఇంటి పైన వచ్చి ఎక్కడ నన్ను ఇది చేస్తారో అని చెప్పాను. మేము ఆ పని చేసే విధంగా లేవు. పొద్దుటి నుండి నీ ఇంటి వద్ద 50-100 మందిని కాపలాగా పెట్టుకున్నావు. అంత పిరికి వాడివి నువ్వు ఎలా మాట్లాడినావు? ఇంకొకసారి 50-100 మందితో కాదు 500 మంది మేమందరం వస్తామని చెప్పని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఇంకొకసారి అవాకాలు చవాకులు వాళ్ళే ఖబర్దార్ బిడ్డ అని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.